కండలేరు జలాశయం ముంపు ప్రాంతం రైతులకు అందాల్సిన పరిహారం విషయంలో తమను దారుణంగా మోసం చేశారని రాపూరు మండలం గుండవాలు గ్రామ రైతులు ఆరోపిస్తున్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ బాధిత రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. కండలేరు జలాశయం వల్ల గుండవోలు గ్రామంలోని పలు పొలాలు ముంపుకు గురయ్యాయని అన్నారు. ఇందులో భాగంగా తమ గ్రామానికి చెందిన పెంచలస్వామి అనే వ్యక్తి పరిహారం ఇప్పిస్తానని నమ్మబలికి తమ దగ్గర నుంచి సంతకాలు తీసుకున్నారని రైతులు తెలిపారు. ఖాళీ స్టాంపు పేపర్లు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకుని ఇప్పుడు పరిహారం జాబితాలో పేర్లు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్కు సమర్పించిన 82 మంది లబ్ధిదారుల జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంపై ప్రశ్నించగా 50,000 ఇస్తేనే జాబితాలో పేర్లు చేర్చుతానని బెదిరిస్తున్నట్లు రైతులు శేఖర్, మోహన్ వెల్లడించారు. ముంపుకు గురైన తమ పొలాలను వదిలి అసలు సంబంధం లేని ప్రాంతాల పొలాలకు పరిహారం మంజూరు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీని విషయంలో కలెక్టర్, రెవెన్యూ అధికారులు చొరవచూపి నిజ నిర్ధారణ చేసి సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయవలసిందిగా ప్రాధేయపడ్డాడు. సార్, మా పొలాలంతా నీళ్లు వచ్చేసాయి. మాకైతే ప్రభుత్వం మాకేమన్నా ఏమి డబ్బులు అయితే సహాయం చేయలేదు. కాకపోతే మా వేసిన జాములు కానీ నీళ్ళు వచ్చేసినాయి, సగం చచ్చిపోయినాయి. కానీ మాకు ప్రభుత్వం ఎవరు మాకు సహకరించలేదు. జిల్లా కలెక్టర్ అని మంచి తెలుగు డబ్బులు కానీ మాకు ఎవరు సహాయం చేయడం లేదు. ఇక్కడ బ్రోకర్లు నమ్ముకొని మేము ఇదిగో చేస్తాను 12 సంవత్సరాల నుంచి మా కాగితాలు తీసుకొని అన్నీ చేస్తున్నా కూడా మాకే సహాయం అనేది పట్టించుకోవడం లేదు. దానివల్లకే చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మీకు ప్రభుత్వం సహాయం చేసేందుకు కొంతమంది బోకర్లు సహాయం చేస్తున్నారు. ఆ బోకర్లు మీకు సహాయం చేయలేదా? ఏం చేయలేదు. కాగితాల మీద ట్రాన్స్పోర్ట్ సంతకాలు పెట్టుకున్నారు, 100 రూపాయల నోట్ల మీద సంతకాలు పెట్టుకున్నారు. ఇదిగో చేస్తామన్నారు. కానీ మా దగ్గర డబ్బులు కూడా లాయరీకి కట్టాలని డబ్బులు కూడా తీసుకున్నారు. కానీ మాకేదో 12 ఇచ్చిన కాగితాలు 12 సంవత్సరాలు అయింది. మాకన్నా వెనక్కి ఇచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, కానీ మాకైతే ఇవ్వడం లేదు. ఏ దానికి అసలు మాకైతే రావడం లేదు. అవును, ఇప్పుడు రేపో మాపో శాంక్షన్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ శాంక్షన్ చేసే సిద్ధం దాంట్లో మీ పేర్లు ఎందుకు లేవు? మా పేరు లేదు. ఆయన ఏంటంటే పక్కాగా మా పేరు లేకుండా తీసేసి మీరు దిక్కున కాడ చెప్పుకోండి అని చెప్పి మమ్మల్ని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఎవరండి అతను? ఓడిపోయిన పెంచలస్వామి. మాది నెల్లూరు జిల్లా రాపూరు మండలం గుండవోలు గ్రామం. మాది మునక ప్రాంతము. మా గుండవోలు గ్రామంలోనే మాది 3 ఎకరాలు సార్. 3 ఎకరాలలో మా పేరు పెడతామని చెప్పేసి ఓడిపోయిన పెంచలస్వామి మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ప్రామిసరీ నోట్ మీద సంతకాలు పెట్టుకున్నాడు. 100 రూపాయల స్టాంప్ మీద ఎంటీ మీద సంతకాలు పెట్టుకున్నాడు. కానీ మేము నిన్న 83 మంది సంతకాలు పెట్టుకొని మా పేరు పెట్టలేదు అని మా అన్న ఫోన్ చేస్తే, మీ పేరు పెట్టను, మీరు ఏ ఊరు చెప్పుకుంటారో చెప్పుకోండి, మీరు అసలు మీ సంతకాలు పెట్టిన కాగితాలు కూడా మా దగ్గర లేవని వాదిచ్చాడు. మళ్ళా ఈరోజు ఉదయం ఫోన్ చేసి మీ కాగితాలు మీకు తెచ్చిస్తాను, మీ డబ్బులు నాకు సంబంధం లేదు అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ 50,000 రూపాయల డబ్బులు కానీ మేము కడితే మా పేరు పెడతామన్నారు. దయవుంచి ఎంఆర్ఓ కానీ మన విఆర్ఓ కానీ జిల్లా కలెక్టర్ గారికి కానీ మేము విన్నవించుకోవడం ఏమనగా, మాకు మునకలో పోయిన పొలాల కన్నా పక్కన పొలాలకి దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉన్న పొలాలకి ముందుగా చేసి డబ్బులు కూడా మంజూరు చేస్తున్నారు మార్చి బడ్జెట్కి. దయవుంచి మీరందరూ ఒకసారి పరిశీలించి గుండవోలు గ్రామాన్ని ఎక్కడ మునక ప్రాంతం ఎక్కడుంది, ఎవరెవరి పేరు మీద డబ్బులు వచ్చాయి, ఎవరికి రాలేదు, ఒక్కసారి మీరు పరిశీలించాల్సిందిగా కోరడం అయినది. రాపూర్ మండలం నెల్లూరు జిల్లా. మేము కొప్పల చిన్నయ్య కొడుకులని. మా నాయన 3 ఎకరాల పొలం ఇచ్చాడు. అది ఇటీవల మన మునక ప్రాంతం కింద వచ్చింది. ఈ మునక ప్రాంతం కింద డబ్బులు ఊరిపిస్తున్నారంటే మా ఊళ్ళో ఒక అతను బోకరు పెంచలస్వామి అతను ఉన్నాడు. అతన్ని మేము అడిగితే లేకి, సరే మీరు రండి, మీరు వచ్చి నాకు అన్ని మీ కాగితాలు మీకు కావాల్సిన మీకు ఏమున్నాయి మొత్తం ఎత్తుకోరమ్మని చెప్పి ఇంటికి రమ్మన్నాడు. మేమైతే మేము అన్నదమ్ములు ఇద్దరం నెల్లూరు పోయాము. నెల్లూరు పోయి అపాయింట్మెంట్కి పోయిన తర్వాత పిలిచినాడు. ఎంటీ స్టాంపుల మీద సంతకాలు పెట్టమన్నాడు, పెట్టినాము. స్టాంపులు 10 రూపాయల స్టాంపుల మీద సంతకాలు పెట్టమన్నాడు, పెట్టినాము. ఇటువల్ల మీకు ఎందుకు నేను చేస్తానని చెప్పాను అన్నాడు. చేస్తానని చేసిన తర్వాత ఇటువల్ల మనకు 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మన లిస్టులో 82 మంది పేర్లు వచ్చిన తర్వాత మా పేరు లేకుండా పోయింది. నిన్న ఫోన్ చేశాను నేను, ఏమావా మా పేరు ఎందుకు పెట్టలేదంటే, మీరు అమౌంట్ కట్టలేదయ్యా, అమౌంట్ 50,000 రూపాయల డబ్బులు కట్టిన పెట్టినాను, మీరు అమౌంట్ కట్టలేదు కాబట్టి పెట్టినాను. అమౌంట్ కాదమ్మా, ఆ రోజు పర్సంటేజ్ లెక్కన మాట్లాడుకున్నాం కదా, పర్సంటేజ్ లెక్కన మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు 50,000 రూపాయల డబ్బులు కడితేనే పెడుతున్నాను, మీరు డబ్బులు కట్టలేదు కాబట్టి కట్టలేదు, మీరు పెట్టలేదు, మీరేం చేసుకుంటో చేసుకోన్నాడు. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు. మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్. దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. చందన ప్రత్యేకత
916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, జీఎన్టీ రోడ్, సుళ్లూరుపేట.